నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమకొండ కలెక్టరేట్లో అధికారులతో సీఎం సమీక్ష. తుఫాను నష్టాలపై కేంద్రం నిధులు రాబట్టుకోవాల్సి ఉందన్న రేవంత్ రెడ్డి. వరంగల్లో పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలన్న సీఎం. నాలాల వద్ద కబ్జాలను తొలగించాల్సిందేనని స్పష్టీకరణ. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని వ్యాఖ్య. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణకు గడువు కోరిన గడ్డం ప్రసాద్. మరో 2 నెలల సమయం కావాలని సుప్రీంకోర్టుకు వినతి. బీహార్ ప్రజలకు ఎన్డీఏ తాయిలాల వెల్లువ. 1 కోటి మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతామని హామీ. రాష్ట్రంపై పంజా విసిరిన మొంతా తుఫానుతో జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని రాబట్టుకోవాల్సి ఉందన్న సీఎం అలసత్వం వహించని అధికారులపై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. ప్రాణ నష్టానికి 10 లక్షలు, ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలలో బాధితులను కలిసి బాసటగా ఉంటామని భరోసా ఇచ్చారు. మొంతా తుఫానుతో అతలాకుతలమైన ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాలను సమాచార మంత్రులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఏకధాటి వానకు చిగురుటాకులా వణికిపోయిన హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి విహంగ వీక్షణం ద్వారా నష్టాన్ని అంచనా వేశారు. వరద గుప్పిట్లో నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న బోరుగలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. హుస్నాబాద్ నుంచి ఏరియల్ వ్యూ అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్న సీఎం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరద చుట్టుముట్టడంతో నిత్యావసరాలు, పుస్తకాలు, ధృవపత్రాలు సహా సర్వం కోల్పోయిన సమ్మయ్య నగర్లో పర్యటించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుతో కలిసి దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. పోతన నగర్, కాపువాడలోనూ దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లను పరిశీలించారు. గుడిసెలన్నీ కలియ తిరుగుతూ ముప్పువాసుల సమస్యలు తెలుసుకున్నారు. బాధితులు వినతి పత్రాలు అందించగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న నాలాలను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎందుకు రాదు? అన్నిట్లలో వస్తారా? కొన్నిటి కాడ రాదు. ఇప్పుడు అటు వేయండి. ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది. మన దగ్గర నిధులు ఉన్నాయి, మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు. కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ చేయాలి. బ్రిడ్జ్లు, అక్కడక్కడ లోకాజ్ వేలు, ఇప్పుడు చూస్తే 100 ఫీట్ రోడ్లే కొట్టుకొని పోయింది. సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి. మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి. ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి, వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే. ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. కబ్జాలు పెట్టేటోళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మంది వల్ల 10,000 ఇళ్ళు కాలనీలలో నీట మునుగుతుంది. వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము. కాబట్టి దయచేసి ఈ విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే.
హనుమకొండ కలెక్టరేట్లో వరదలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. వరదలతో జరిగిన నష్టంపై అధికారులతో సమీక్షించారు. ప్రాణ, ఆస్తి, పశు సంపద నష్టాలు, దెబ్బతిన్న రోడ్లు తదితరాలపై సమగ్ర వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా ప్రతినిధుల దృష్టికి వచ్చిన సమస్యలను సైతం కలెక్టర్లకు నివేదించాలని కోరారు. ప్రాణ నష్టానికి 10 లక్షలు, పంట నష్టానికి ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇళ్లు మునిగిన వారికి 15,000, పూర్తిగా ధ్వంసమైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అధికారుల సమన్వయంతో పనిచేయాలని, కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాబట్టాలని అధికారులకు సూచించారు. అన్న మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో మంత్రిగా ప్రమాణం చేయించారు. అల్లాపై అజారుద్దీన్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి అజారుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. అజారుద్దీన్కు సహచర మంత్రులు, కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such minister. Jai Telangana, Jai Hind. Thank you. नहीं, मेरे को बहुत अच्छा लगा। मैं बहुत अपने हाईकमांड का बहुत शुक्रिया अदा करता हूँ। खारगे जी का और राहुल गांधी साहब का, सोनिया मैडम का, प्रियंका मैडम का और केसी वेणुगोपाल साहब का, और मैं जितने भी यहाँ पे और अपने मीनाक्षी मैडम का और विश्वनाथ सर का और जितने भी कैबिनेट और जितने भी लोग जुबली हिल्स के पूरे इंडिया के मेरे सपोर्टर्स हैं और मेरे को चाहते हैं, अदा करता हूँ। क्योंकि मैं मुरादाबाद में पहले मुरादाबाद में पहले इलेक्शन लड़ा था, वहाँ के लोगों को भी शुक्रिया अदा करता हूँ। फिर सवाई माधोपुर में भी आपके ऊपर केसेस है ऐसा भी आपको साहब कुछ भी बोल सकते हो ना, आपके ऊपर केसेस के बारे में ज्यादा मैं कुछ बोलूंगा नहीं। मेरे को किसी का भी सर्टिफिकेट नहीं चाहिए पेट्रियोटिज्म आपके ऊपर केसेस है केसेस के बारे में हम जुबली में रहेंगे तो ही बात करेंगे। यहाँ पे मैंने इलेक्शन टाइम में आपको मिनिस्टर देने के लिए इतना अर्जेंट है ये, और इलेक्शन से और इसमें बिल्कुल दो अलग बात है। आप इसको दोनों में मत जुड़ाइए। आप वो तो गवर्नमेंट का प्रेरोगेटिव है, गवर्नमेंट जैसे चाहिए। आप कौन सा वोट मिलेगा अभी मेरे को मालूम नहीं, ये पूरा कैबिनेट डिसाइड करें, सीएम डिसाइड करेंगे। जो भी मुझे देगा मैं बिल्कुल ईमानदारी से काम करूंगा और अपलिफ्टमेंट ऑफ डाउन ट्रॉडन और जो नीचे के तबके लोगों का उनको मैं जरूर काम करूंगा। मुझे नहीं मालूम सब कौन सा मिनिस्टर क्या उनके बारे में आपके ऊपर केसेस है, मुझे मालूम नहीं उनको आधी नॉलेज नहीं है, उनको कुछ भी बोल सकते हैं। मैं एकदम
अलग टाइप का आदमी हूँ। मैं मेरे बारे में अभी नहीं पहले से ही बोला जा रहा है, तो मुझे इसमें कुछ फर्क नहीं पड़ता। मुझे मालूम मैं क्या हूँ, मैं कितना पेट्रियट हूँ, मैं इंडिया के लिए क्या क्या मुझे मालूम। मेरे को किसी का एक्चुअली सर्टिफिकेट की जरूरत नहीं है यहाँ पे। आपको इलेक्शन के लिए खिलौना बना है आपके लिए बोल के बोल रहे ऑलरेडी जो भी वहाँ पे गया है इलेक्शन में हुआ है उसके बारे में तो मैं कुछ भी नहीं बोलता हूँ। मैं यहाँ पे एक ही बात कहूँ, मुझे बहुत खुशी है। मैं मेरी पूरी फैमिली, मेरे फादर, मेरे मदर, मेरे ग्रैंडफादर, मेरे ग्रैंड मदर और मेरे बेटे और जितने भी मेरे फैमिली जुड़े उनका मैं बहुत शुक्रिया करता हूँ। आज के दिन मैं यहाँ पे बहुत अभी नहीं, जुबलीज के बारे में हम जुबलीज में आएंगे तो जब भी बोलेंगे। गवर्नमेंट डिसाइड करेगी, सीएम साहब डिसाइड करेंगे, जो भी मिलेगा मैं बोला कि అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కేబినెట్లో చోటు ఆశిస్తున్న సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు నామినేటెడ్ పోస్టులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ప్రతిష్టాత్మక సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుపై సుదర్శన్ రెడ్డి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఫ్లాగ్షిప్ పథకాల అమలుపై కలెక్టర్లు, కార్యదర్శులతో సమీక్షించే అధికారాన్ని సుదర్శన్ రెడ్డికి ఇచ్చిన సర్కార్ కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా పేర్కొంది. ఇక ప్రేమ్ సాగర్ రావును పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఇద్దరు కేబినెట్లో చోటు ఆశిస్తున్న వేళ నియామక పదవులు ఇచ్చిన సర్కార్ ఇంకా మంత్రివర్గంలో ఉన్న 2 ఖాళీలు ఎవరితో భర్తీ చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అజహరుద్దీన్ కు మంత్రి పదవి నిర్ణయం 3 నెలల ముందే తీసుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గాంధీ భవన్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అజహరుద్దీన్ మంత్రి పదవిపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎంపీగా అజహరుద్దీన్ ప్రజలకు సేవలు అందించారని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వటంపై బీజేపీ నేతలు ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. దేశ ద్రోహులెవరో, దేశ భక్తులెవరో కూడా తేల్చుకోలేని దుస్థితిలో కేంద్ర మంత్రి ఉండడం, కిషన్ రెడ్డి గారు ఉండడం దౌర్భాగ్యం. అజహరుద్దీన్ గారి గురించి ఆ రకంగా మాట్లాడడం కేంద్ర మంత్రి స్థాయికి తగదు. ఒక బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి క్రికెట్ లో తన ప్రావీణ్యం నిరూపించుకొని వీళ్ళ క్రీడా ప్రపంచం కాకుండా మైనార్టీలో కూడా ప్రేరేపించిన వ్యక్తికి కేబినెట్ లో అవకాశం ఇస్తే ఇంత విషయం, ఇంత అక్కసు ఎందుకు కక్కుతా ఉన్నారు? తెలంగాణ గానీ ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గానీ 2 ముగ్గురేసి మైనార్టీలు మంత్రివర్గం ఉన్నట్టు సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మొదటి కేబినెట్ లో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఇస్తా ఉన్నాం. దానికి అంత బాధ ఎందుకు అని అడుగుతా ఉన్నాను. అజహరుద్దీన్ గారిని కేబినెట్ తీసుకోవడం వల్ల మైనార్టీలకి సంక్షేమ అభివృద్ధి చేరడంలో కొంత సులభం అవుతుందని ఉద్దేశంతో వారు తీసుకుంటాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో పలువురు ఎంఐఎం కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు రౌడీలుగా ప్రవర్తిస్తున్నారన్న ఆయన ఎన్నికలలో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పేదల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం మళ్లీ ఎన్నికల్లో గెలిచిన చరిత్రలో లేదని కేటీఆర్ తెలిపారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేది బీఆర్ఎస్ అని జోషం చెప్పారు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే. మీదికెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం. ఇల్లు గులగొట్టుడు ఒకటే పని. పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే. గరీబుల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే. 10 ఏళ్ళు సుకూన్గున్నాం. ఇప్పుడు ఆగం కావద్దు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది. ఎవడు కూడా ఆపలేడు. కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి. మహిళలు తమకు జరిగిన అన్యాయాలను అందరిలో చెప్పుకునేందుకు వీలు లేకపోవడంతోనే భరోసా సెంటర్లు ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్లో 33వ భరోసా సెంటర్ను డీజీపీ ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 33 భరోసా సెంటర్లు ప్రారంభించామన్న డీజీపీ రానున్న రోజుల్లో జిల్లాలలోనూ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఒక కౌన్సిలింగ్ చేయించేసి వాళ్ళకున్నటువంటి ఆ మానసిక వ్యధ నుంచి బయటకు పంపించేందుకని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి సహాయం, తర్వాత మెడికల్ సహాయం, వైద్యపరమైనటువంటి సహాయం అందించేందుకని చెప్పి ఇందులో ఈ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ భరోసా సెంటర్స్. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేటువంటి, ఫ్రెండ్లీ వాతావరణం ఉండేటువంటి ఒక ఫెసిలిటీ ఇది.
ఇక్కడ పోలీసుల కంటే ఎక్కువ బయట వాళ్ళు ఉంటారు కాబట్టి, ట్రైన్డ్ కౌన్సిల్స్ ఉంటారు కాబట్టి విక్టిమ్స్ కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష విషయం లేకుండా, తోటిపాటు లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. బీహార్లో అధికారంపై గురిపెట్టిన అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటములు ఓటర్లకు అరిచేతి స్వర్గం చూపిస్తున్నాయి. మహాగఠబంధన్ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగమని హామీ ఇస్తే ఎన్డీఏ 1 కోటికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. సంకల్ప పత్ర పేరుతో ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన ఎన్డీఏ యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు సహా అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపించింది. బీహార్లో అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న ఎన్డీఏ యువతను ఆకట్టుకునే లక్ష్యంతో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. సంకల్ప పత్ర పేరుతో విడుదల చేసిన ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో బీహార్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. పట్నాలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇతర ఎన్డీఏ పార్టీల నేతలతో కలిసి కూటమి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ విద్యార్థులకు నెలకు 2000 ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పంపిణీ చేయనున్నట్లు హామీ ఇచ్చింది. 5000 కోట్లతో జిల్లా కేంద్రాల్లోని పాఠశాలలను ఆధునీకరించనున్నట్లు ప్రకటించింది. ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లతో పాటు వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 50 లక్షల ఇళ్ల నిర్మాణం, ఉచిత రేషన్, 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సామాజిక భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఎన్డీఏ ప్రకటించింది. 1 కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని పేర్కొంది. మహిళలు వ్యాపారం చేసేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం, ఈబీసీలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది. 7 ఎక్స్ప్రెస్ వేలతో పాటు 3600 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా 100 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 5 ఏళ్లలో బీహార్ను వరదల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చింది. लेकिन 21वीं सदी में दुनिया में बिहार का क्या महत्व हो सकता है और बिहार के युवा, महिला, अति पिछड़ा, दलित समाज और किसान को प्राथमिकता देते हुए कई महत्वपूर्ण इस संकल्प पत्र के माध्यम से बिहार की जनता को समर्पित किया है. हम लोगों ने 25 महत्वपूर्ण मुद्दों के साथ जनता के बीच में जाने का निर्णय लिया है. हर युवा को नौकरी और रोजगार देना, 1 करोड़ से अधिक सरकारी नौकरी, रोजगार प्रदान करना, कौशल विकास करना और हर जिले में मेगा स्किल सेंटर से बिहार को ग्लोबल स्किलिंग सेंटर के माध्यम से के रूप में स्थापित करना. కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏడాదికి 9000 పెట్టుబడి సాయం 3 విడతల్లో అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించనున్నట్లు గ్యారంటీ ఇచ్చింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. బీహార్ డైరీ మిషన్ లో భాగంగా ప్రతి బ్లాక్ లో చిల్లింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జాలర్లకు ఇస్తున్న 4,500 ఆర్థిక సాయాన్ని 9,000కు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయంతో పాటు నైపుణ్య శిక్షణ, 4 లక్షల వరకు జీవిత బీమా కల్పించనున్నట్లు ఎన్డీఏ ప్రకటించింది. బీహార్లో సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంఘ్ను నిషేధించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సంఘ్ కార్యక్రమాలలో పాల్గొనకూడదని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పారని అన్నారు. ఆర్ఎస్ఎస్, జమాతే ఇస్లామీ కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధం విధించినట్లు ఖర్గే చెప్పారు. కానీ 2024 జూలై 9న ప్రధాని మోదీ సర్దార్ పటేల్ విధించిన నిషేధాన్ని ఎత్తినట్లు ఖర్గే తెలిపారు. పటేల్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. वैयक्तिक विचार है और मैं खुल के बोलूंगा, लगाना चाहिए, क्योंकि ये वल्लभ भाई पटेल जो चीजें हमारे सामने रखी है, अगर उसको मर्यादा प्रधानमंत्री देते हैं, शाह देते हैं, तो इसको होना चाहिए. क्योंकि आज देश में जो कुछ गड़बड़ियां हो रही है और देश में जो कुछ लॉ एंड ऑर्डर का प्रॉब्लम भी क्रिएट हो रहा है, ये सब बीजेपी और आरएसएस की वजह से.
ఏక్తా దివాస్ను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలలో అసాధారణ ప్రతిభ కనపరిచిన 1466 మంది పోలీసులకు కేంద్ర హోంశాఖ అత్యుత్తమ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో పహల్గాం ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న 40 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని పోలీసులు సహా కేంద్ర బలగాలను కేంద్రీయ గృహమంత్రి దక్షతా పథక్ 2025కు ఎంపిక చేసినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ అవార్డు అందుకోనున్న వారిలో వివిధ ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఉన్నట్లు పేర్కొంది. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి విజయం సాధించారు. ఇందులో పాల్గొన్న ఐజీ కశ్మీర్ రేంజ్ వికే బిర్ది, సీనియర్ ఎస్పీ శ్రీనగర్ జీవి సందీప్ చక్రవర్తితో పాటు జమ్మూ కాశ్మీర్కు చెందిన 19 మంది పోలీసులు హోంశాఖ అవార్డుకు ఎంపికయ్యారు. కమ్యూనిటీలలో క్లబ్ హౌజులు ఉండటం వల్ల వాటిలో శిక్షణ పొంది ఎంతో మంది క్రీడాకారులు బయటికి వచ్చే అవకాశం ఉందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. తాను సాధన కోసం ఎంతో దూరం వెళ్లి తిరిగి ఇంటికి రావాల్సి వచ్చేదని, ఇప్పుడు క్లబ్ హౌజుల వల్ల ఆ సమస్య తీరిందని ఆమె అన్నారు. సుమధుర గ్రూప్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు బెంగళూరులో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ పైలాస్ రాయల్తో బ్రాండెడ్ క్లబ్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైనా నెహ్వాల్ పాల్గొన్నారు. అపార్ట్మెంట్లలో నివాసం ఉండే వాళ్లకు క్రీడలు, ఫిట్నెస్తో పాటు వినోదం అందించేలా బ్రాండెడ్ క్లబ్ హౌజులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సుమధుర గ్రూప్ చైర్మన్ మధుసూదన్ తెలిపారు. I would like to congratulate Sumadura Group for opening such great project, such big club, having so many facilities and so many projects like badminton, squash, swimming, and everything is world class. So I think it's a very good sign for all the youngsters in the community or all the people out there. They can use all these facilities and stay fit and healthy. I think nowadays communities are getting such good ideas of the club and getting all the sports out there, which is fantastic. మనము కేవలము హోమ్ అనేది ఇల్లు అనేది ఒక ఉండడానికే కాకుండా వాళ్ళ మిగతా రిక్వైర్మెంట్స్ ఒక మంచి స్పోర్ట్లో వాళ్ళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎయిదర్ స్విమ్మింగ్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, లేదు వాళ్ళు తల్లిదండ్రులు ఫిట్నెస్ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారు, లేదా వాళ్ళు ఒక మెంటల్ ఫిట్నెస్ గురించి ఒక యోగా అకాడమీలో యోగా అకాడమీకి వెళ్ళాలనుకుంటున్నారు, యోగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడికో బయటికి వెళ్ళడం కాకుండా వాళ్ళ ఉన్న ఇంటిలోనే ఆ ప్రాజెక్ట్లో ఉన్న క్లబ్ హౌస్ ద్వారానే, కమ్యూనిటీలో ఉన్న క్లబ్ హౌస్ ద్వారానే ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఈ వాళ్ళ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది సుమధుర ఒక గొప్ప అవకాశాన్ని వాళ్ళ సుమధుర కస్టమర్స్కు ఈ బ్రాండెడ్ క్లబ్ హౌస్ ద్వారా అందిస్తున్నది. రక్షణ రంగంలో భారత్, అమెరికా మధ్య కీలక ముందడుగు పడింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ఆసియా రక్షణ మంత్రుల సమావేశంలో భారత్, అమెరికా మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీటర్ గెహ్రెస్ సంతకం చేశారు. ఈ మేరకు భారత్, అమెరికా మధ్య 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమలు కానుంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఒప్పందం ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచేందుకు కీలకంగా మారుతుందని పీటర్ గెహ్రెస్ తెలిపారు. భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలు ఎప్పుడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్పై ట్రంప్ సర్కార్ 50% సుంకాలు విధించిన తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఈ ఒప్పందం జరగటం భారత్, అమెరికా మధ్య పరిస్థితులు చక్కబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలందించే స్టార్ లింక్ భారత్లో ఉద్యోగ నియామకాలు ప్రారంభించాయి. టెస్లా మరో 34 మంది ఉద్యోగుల నియామకం కోసం ప్రకటన ఇచ్చింది. వారు ముంబై, ఢిల్లీ, పూణే కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. టెస్లా కెరీర్స్ లేదా ఇతర జాబ్ పోస్టర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్టార్ లింక్ తొలి దశలో ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాలలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. అకౌంటింగ్ మేనేజర్, పేమెంట్ మేనేజర్,
సీనియర్ ట్రెజరీ అసిస్టెంట్, ట్యాక్స్ మేనేజర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్పేస్ ఎక్స్ పేర్కొంది. వారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తే ఈ ఏడాది ఆఖరిలో లేదా 2026 ప్రారంభంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. అణ్వాయుధ పరీక్షలను ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా అణు పరీక్షలు మొదలు పెడితే రష్యా, చైనా సహా ఇతర అణ్వాయుధ దేశాలు కూడా అదే బాటలో పయనిస్తాయని నిపుణులు అంటున్నారు. అలా జరిగితే అణు పరీక్షల వల్ల రేడియో ధార్మిక పెరిగి మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అణ్వాయుధ పరీక్షలు తక్షణమే ప్రారంభించాలని పెంటగాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలివ్వడం కలకలం రేపుతోంది. 30 ఏళ్లుగా అణు పరీక్షలు నిర్వహించని అమెరికా తిరిగి వాటిని ప్రారంభిస్తే అది మానవాళికి తీవ్ర ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది అమెరికా తీసుకునే దురదృష్టకర, విచారకర చర్య అవుతుందని అంటున్నారు. అమెరికా అణు పరీక్షలు తిరిగి ప్రారంభిస్తే రష్యా, చైనా సహా ఇతర అణ్వాయుధ దేశాలు కూడా వాటిని నిర్వహిస్తాయని, మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అణు పరీక్షలను భూగర్భంలో నిర్వహించినప్పటికీ రేడియో ధార్మిక పదార్థాలు విడుదలై బయటకు వెళ్లే అవకాశం ఉంది. భూగర్భ జలాల్లోకి అవి లీకేజీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందంపై 187 దేశాలు సంతకం చేశాయి. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా మద్దతు పొందిన నిరాయుధీకరణ ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి. అమెరికా దశాబ్దాల క్రితం ఈ ఒప్పందంపై సంతకం చేసింది, కానీ సెనేట్ దాన్ని ఆమోదించలేదు. అణ్వాయుధాల పరీక్షలు మొదట్లో ఆయుధాల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అణు పరీక్షలను కొత్త ఆయుధ డిజైన్ల అభివృద్ధికి అణ్వాయుధ దేశాలు ఉపయోగించాయి. 2000 కంటే ఎక్కువ అణ్వాయుధ పరీక్షలు జరిగాయి. అణు పరీక్షల కారణంగా వాతావరణ, ఆరోగ్య సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తాయి. ఈ నేపథ్యంలో 1963లో కుదిరిన తాత్కాలిక అణు పరీక్షల నిషేధ ఒప్పందం అండర్ గ్రౌండ్ లో తప్ప అన్ని వాతావరణాల్లో అణు పరీక్షలను నిషేధించింది. 1992లో అమెరికా, 1996లో ఫ్రాన్స్ అణు పరీక్షలు నిలిపివేశాయి. చైనా, రష్యా కూడా 1990ల నుంచి ఎలాంటి అణు పరీక్షలు నిర్వహించలేదు. ఈ శతాబ్దంలో ఉత్తర కొరియా మాత్రమే అణు పరీక్షలు నిర్వహించింది. చివరిసారిగా 2017లో ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్ష చేసింది. ప్రపంచంలో 9 అణ్వాయుధ దేశాలున్నాయి. అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయిల్ వద్ద అణ్వాయుధాలున్నాయి. మరింత ఖచ్చితమైన, రహస్యమైన, సుదూర, వేగవంతమైన అణ్వాయుధాల అభివృద్ధికి ఆయా దేశాలు భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. సాంకేతిక, కంప్యూటర్ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి కారణంగా అణు పరీక్షలు నిర్వహించకుండానే ఆధునిక అణ్వాయుధాలను రూపొందిస్తున్నాయి. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కింద నిరాయుధీకరణ బాధ్యతలు నెరవేర్చడంలో కొన్ని దేశాలు చిత్తశుద్ధితో లేవు. అణ్వాయుధాలు కలిగి ఉన్న రష్యా, ఇజ్రాయిల్ వంటి దేశాలు కొన్నేళ్లుగా యుద్ధాలు చేస్తుండటం వల్ల మళ్లీ అణు ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటీవలే అణు విన్యాసాలు నిర్వహించిన రష్యా అణుశక్తితో నడిచే క్షిపణి, అండర్ వాటర్ డ్రోన్ ను పరీక్షించింది. చైనా కూడా వేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటోంది. కొత్త అణుగ్రావిటీ బాంబు తయారీని అమెరికా పూర్తి చేసింది. ఏ అణ్వాయుధ దేశం కూడా కొత్త అణు ఒప్పందాలపై చర్చించడం లేదు. ఇది చరిత్రలో అత్యంత ప్రమాదకర సమయమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి దీర్ఘశ్రేణి తోమాహాక్ క్షిపణుల కోసం ఉక్రెయిన్ ప్రయత్నించినప్పటికీ రష్యా నుంచి దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో గత రాత్రి రష్యా జరిపిన డ్రోన్ దాడులలో 4 చిన్నారులు సహా 11 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. డ్రోన్ దాడులకు భయాందోళనకు గురైన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారని చెప్పారు. రష్యా ఒక బాలిస్టిక్ క్షిపణిని 145 డ్రోన్లను ప్రయోగించిందని అధికారులు తెలిపారు. అందులో 107 డ్రోన్లను, బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్ డిఫెన్స్ కూల్చివేసినట్లు చెప్పారు. 36 డ్రోన్లు పలుచోట్ల పడినట్టు వివరించారు. మరోవైపు సుమీ రీజియన్లోని రైలు డిపోను సైతం పలు డ్రోన్లు తాకినట్లు తెలుస్తోంది.